సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, శ్రావణంలో ఆఖరి గురువారం కాబట్టి కాదనకుండా చేస్తే 100% ఫలితం దక్కుతుంది. నీకున్న ఏ కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో పాటు ఒక చిన్న పరిహారాన్ని కూడా అందిస్తున్నారండి. శ్రావణ మాసంలో ఆఖరి గురువారం రోజున మనం చేసే ఈ చిన్న పరిహారం ఎవరైతే చేయగలుగుతారో వారి జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి బాబా గారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా కాదనుకోకుండా, మిస్ చేసుకోకుండా బాబా గారు అందిస్తున్న ఆ సందేశంతో పాటు ఈ చిన్న పరిహారాన్ని రేపు గురువారం నాడు ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో అనుకున్నది సాధించడానికి బాబా గారు అందిస్తున్న ఒక చిన్న మార్గంగా ఈ పరిహారం ప్రయత్నం చేసి చూద్దాం. మరి బాబా గారు ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, నీకున్న అతిపెద్ద బాధ నాకు అర్థమైంది. ప్రతిసారి నాతో చెప్తున్న బాధ, ఆ బాధని తగ్గించడానికే ఈరోజు నేను తెచ్చిన మార్గం. ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితే నువ్వు కోల్పోయిన జీవితం తిరిగి నేను ప్రసాదిస్తాను. కాబట్టి ఈ సాయి చెప్పే మాటలు శ్రద్ధగా, భక్తితో ఆలకించు తల్లి. ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదు. జీవితంలో నువ్వు కోల్పోయిందంతా తిరిగి పొందాలి అంటే నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో అది చెప్తాను. అది అర్థం చేసుకుంటే నువ్వు చక్కగా, సంతోషంగా నీ వాళ్ళతో బ్రతకగలుగుతావు. అదే నీకు అసలైన మార్గం అవుతుంది. తల్లి, నువ్వు నా బిడ్డవి. నువ్వు నన్నే నమ్ముకున్నావు. నీ జీవితం బాగుండాలన్నదే నా కోరిక. కాబట్టి వృధాగా నీ కన్నీటిని జారనివ్వకు. అవి ఎంతో విలువైనవి. తల్లి, ప్రతి మనిషి జీవితంలో చేసే ప్రతి పనికి కారకులు వారే అవుతారు. కేవలం వారే. ఎందుకంటే నీ మనసు ఏ విధంగా నిన్ను పని చేయిస్తుందో అదే విధమైన ఫలితాలను అందిస్తుంది ఆ మనసు. నువ్వు చేసే ప్రయత్నం కూడా అంతే. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటికీ పరోపకారంగా బాధ్యులు మనమే అయి ఉండవచ్చు. అందుకే ఈ కలియుగంలో ఇన్ని కష్టాలు భరిస్తూ ఉండవచ్చు. కానీ ఆ భగవంతుడికి నువ్వు కోరుకునే దీక్షా ఫలితం ఎలా ఉండాలి అంటే, ఎంతో శ్రద్ధ, భక్తితో, ఏకాగ్రతని అనుసరిస్తూ నువ్వు భక్తితో ఆరాధించినట్లయితే తప్పకుండా నీకు 10 రెట్ల సంతోషం తెచ్చే ఫలితం ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు. కానీ నువ్వు చేసే ఆ దీక్ష, భక్తి నిండు మనసుతో, ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండాదే ఉండాలి. అప్పుడు నువ్వు కోరుకున్న విధంగానే నీ సాయి గొప్ప శుభవార్తని అందిస్తాడు. తల్లి, ఎంత కష్టం వచ్చినా సరే ఈ సాయిని తలుచుకో. అంతా నేనే చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాదవుతుంది. ఎవరో నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటారో, నా నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారే నాకు అత్యంత ప్రీతికరం. అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలుగుతారు. మనసులో చెడు కర్మ ఆలోచనలు, హీనమైన ఆచారాలు, భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి మాత్రం బ్రహ్మానిష్ఠుని అని చెప్పుకోవడం, స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకెవరికి ఉండదు అని. మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళుతున్నాము అని అర్థం చేసుకో. తల్లి, నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందకూడదు. మోసం చేశారని బాధపడకూడదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధనైనా, సుఖాన్నైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు. నిరంతరం ఈ సాయి మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఈ సాయిని
తలుచుకున్న సమయం అంటూ లేదు. ప్రతి క్షణం నన్నే తలుచుకుంటున్నావు. అనుక్షణం నా నామాన్నే ఉచ్చరిస్తున్నావు. పైకి ఎన్ని బాధలొచ్చినా మనసులో దాచుకుంటున్నావు. కానీ అవన్నీ నేను గమనిస్తున్నాను బిడ్డ. నీ జీవితం బాగుండాలన్నదే ఈ సాయి కోరిక. ఈ సాయి చెప్పినట్టు ప్రతి క్షణం నువ్వు వింటూ నడుచుకుంటున్నావు. సాయి సందేశాన్ని వింటున్నావు. శ్రద్ధగా వాటిని అనుసరిస్తున్నావు. నీ జీవితం పట్ల నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావో తెలుస్తుంది. అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నావు. నీ బాధలు ఎన్ని ఉన్నా కూడా వారితో పంచుకోవటం లేదు. అందరినీ సంతోషపరుస్తున్నావు. వారు సంతోషంగా ఉంటే ఆనందపడిపోతున్నావు. నువ్వు నా బిడ్డవి అయినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను తల్లి. నువ్వు ఈ విధంగానే నీ జీవితం పట్ల బాధ్యతగా చిరకాలం ఉండు. నీ సంతోషం నేను చూసుకుంటాను. నీ బాధ్యతలన్నీ నేనే నడిపిస్తాను. నీ కష్టాలన్నీ తొలగించడానికే ఈ సాయి ఉన్నది. నిన్ను నిందించిన వారిని నువ్వు నిందించకు, ఓర్చుకొని ఉండు. నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపిస్తూ ఉండు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే నిన్ను బాధపడితే ఆ సమయంలో ఈ సాయిని తలుచుకో. తిన్నగా అక్కడి నుండి తప్పుకో. అంతా నేను చూసుకుంటాను. నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాను. తల్లి, ఎదుటివారి మాటల వల్ల నీ మనసుకు ఎంత బాధ కలిగినా ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. ఎక్కువగా మాట్లాడడానికి వెళ్ళకు. ఎదుటివారు చెప్పేది విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు. అహంకారాన్ని విడిచిపెట్టు. కోపతాపాలకు దూరంగా ఉండు. శ్రద్ధా సబూరీలను సమర్పించు. ఇదే నిజమైన గురుదక్షిణ. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ సహనంతో ఉండి చూస్తే జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది తల్లి. ఓర్పు ఓటమిని ఎరుగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే అసలైన జీవిత సత్యం. సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొకటి ఉండదు. కాబట్టి ఈ సాయి చెప్పే పలుకులు నువ్వు అర్థం చేసుకో. నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రమే. నన్ను అనుభూతి చెందనివ్వదు. కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను. మన ఆలోచన సరి అయినదైతే ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు. అవసరమైన ఈ శ్రమంతా ఎందుకు చెప్పు తల్లి. నీ బాధలని నువ్వు గుర్తించి వాటిని ఏ విధంగా నడుచుకొని నువ్వు అనుసరిస్తూ వెడతావో నీకు బాబా పెట్టే ఈ పరీక్షలు, అంటే ఆ భగవంతుడు నిర్ణయించిన ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గగలిగితేనే జీవితం గొప్ప పాఠం నీకు నేర్పుతుంది. అప్పుడే నీకు సంతోషం మొదలవుతుంది. అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలకు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా గొప్పది, శక్తివంతమైనది. ఎన్నడూ వాదించకు. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానమివ్వు. తల్లి, రేపు శనివారం రోజున నీకున్న బాధని పోగొట్టడానికే ఈ రోజు నీకు ఈ మార్గాన్ని ఇస్తున్నాను. కోల్పోయిన జీవితం తిరిగి పొందాలి అంటే ఈ సాయి చెప్పిన మాటలను పూర్తిగా గ్రహించాలి. తల్లి, ఎప్పుడైతే నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ఉన్న ఆ ధైర్యమే నేను. నీలో ఆ ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను. సకలం నేనే, ప్రతి కార్యము నేనే. కేవలం నీదంటూ ఏమీ లేదు. అన్నింటా ఈ సాయినే, అంతా నేనే అని సాయినాథుడు అంటున్నారండి. ఎప్పుడైతే మనం చేసే పనిలో ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడు మనం ఎప్పుడూ అపజయాలే పాలవుతాం. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా నేను ఏదైనా సరే, ఏ పని మొదలుపెట్టినా సాయి నామంతో మొదలుపెట్టి ధైర్యంగా ఉంటాను. ఆ సాయినే నన్ను నడిపిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ముందుకు సాగితే అందులో తప్పకుండా విజయమే దక్కుతుంది. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది, మంచి కోరే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి ఎప్పుడూ కూడా బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి. అప్పుడే విజయం వైపు పరిగెత్తగలుగుతాము. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావలసింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం మనకు దక్కాలి. ఇక
ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ కూడా ఉన్నతమైనదిగానే ఉంటుంది అని బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం విన్న తర్వాత జీవితంలో ఎక్కడ మనం ఏది కోల్పోము, మనకు కావలసింది భగవంతుడు తప్పకుండా ఏ సమయానికి కావాలో ఆ సమయానికి అందిస్తాడు అన్నది బాబాగారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు బాబాగారు అందిస్తున్న ఒక చిన్న పరిహారం, రేపు గురువారం నాడు శ్రావణ మాసంలో ఆఖరి గురువారం కాబట్టి బాబాగారు చెప్పిన విధంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. మనం ప్రయత్నం చేయకుండానే ఫలితం ఆశించడం తప్పు. కాబట్టి ఏ చిన్న పని అయినా సరే మన చేతుల మీదుగా చేస్తే అది మనకి మంచే జరుగుతుంది. రేపు గురువారం నాడు ఉదయం లేవగానే మామూలంగా మీ ఇంట్లో పూజని ఎలా నిర్వహిస్తారో, అంటే బాబాగారికి ఏ విధంగా మీరు సేవ చేసుకుంటారో ఆ విధంగా సేవ చేసుకోండి. ఆ సేవలో మీరు ముఖ్యంగా పెట్టవలసింది నవధాన్యాలు. నవధాన్యాలు బాబాగారి ముందు ఉంచి ఒక పళ్ళెంలో పెట్టుకోండి. నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలను పెట్టుకోవాలి. అలా పెట్టి మీ సమస్య, మీ కోరిక సాయి ముందు చెప్పుకోండి. మనసులో మీ సంకల్పం చెప్పుకుంటూ మీ చేతిలో ఈ ధాన్యాలను పట్టుకోండి. ధాన్యాలను పళ్ళెంలో పెట్టుకొని మీ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీ సమస్యని చెప్పుకొని ఆ తర్వాత బాబాగారి శ్లోకం ఒకటి తీసుకొని మీరు 108 సార్లు కళ్ళు మూసుకొని చెప్పుకోవాలి. అంటే ఓం సాయిరామ్ అనే మంత్రమైనా పర్వాలేదు, లేదు అంటే ఓం సాయి నాదాయ నమః, లేదు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే మంత్రం ఉంది కదండి, దానినైనా కూడా 108 సార్లు కూర్చుని ధ్యానం చేసుకోండి. ఇవేవి కాదు అంటే మీ దగ్గర సాయి సచ్చరిత్ర బుక్ ఉంటే గనక ఒక అధ్యాయం పారాయణం చేయండి. లేదు అంటే బాబాగారి మంత్రం ఒకటి తీసుకుని 108 సార్లు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా బాబాగారు ప్రీతికరంగా మీ యొక్క కోరికని స్వీకరిస్తారు. అలాగే మీ యొక్క భక్తిని బాబాగారి ముందు ఏ విధంగా చూపగలుగుతారో ఆ విధంగా అంత తొందరగా మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది. మనస్ఫూర్తిగా బాబాగారికి మీ సమస్యని చెప్పుకొని ఆ తర్వాత ఆ నవధాన్యాలను బాబాగారి ముందు పళ్ళెంలో అలాగే ఉంచండి. సాయంత్రం లోపు ఆ నవధాన్యాలను తీసుకెళ్ళి సాయి మంటపం ఎక్కడుంటుందో అంటే సాయి మందిరానికి వెళితే మీకు అక్కడ ధుని కనపడుతుంది. బాబాగారి ప్రతి ఒక్క మందిరంలో కూడా, అంటే బాబాగారి మందిరం ఎక్కడున్నా సరే అక్కడ ఖచ్చితంగా ధుని అనేది వెలుగుతూ ఉంటుంది. ఆ ధునిలో మీరు ఈ నవధాన్యాలను మీ యొక్క సంకల్పం చెప్పుకొని, ఒక మంత్రం ఉందండి, ఊది మంత్రం, ఆ ఊది మంత్రం చెప్పుకుంటూ మీరు ఈ నవధాన్యాలను వేసి అక్కడ 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయాలి. 9 ప్రదక్షిణలు చేసేటప్పుడు 9 సార్లు ఆ ఊది మంత్రం చెప్పుకోవాలి. లేదు అంటే 11 సార్లు అయితే 11 సార్లు ఊది మంత్రం చెప్పుకుంటూ మీరు ప్రదక్షిణ చేసుకుంటూ మీ సంకల్పం కూడా మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసి సాయి మందిరంలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా సాయిని చూసి కాసేపు కూర్చుని మీ మనసులో ఉన్న ఆవేదనని బాబాగారి ముందు పంచుకోండి. బాబాగారు ప్రతి ఒక్క విషయం మీ మనసులో ఏమున్నా సరే వెంటనే బాబాగారు పసిగడతారు. ఆ తర్వాత మీ సమస్యకి తగిన పరిష్కారం కూడా త్వరలోనే చూపిస్తారు. దేనికైనా మనకు ఉండవలసింది శ్రద్ధ, భక్తి, సబూరితో ఉండగలిగితేనే ఏదైనా సాధించగలుగుతాము అని చెప్పి బాబాగారు ఈ చిన్న పరిహారాన్ని మనకు అందిస్తున్నారండి. రేపు గురువారం నాడు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి. అలాగే 100% ఫలితాన్ని పొంది చూడండి. మరి బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.